హలో ఫ్రెండ్స్, వెయిట్ లాస్ సంబంధించి రెసిపీస్ షేర్ చేయమన్నారు కదా. నేను ఏవేవి తిన్నానో ఆ రెసిపీస్ అనేవి మీకు షేర్ చేస్తున్నానండి. ఇది మీరు ఆఫీస్కి వెళ్తున్నా కూడా, ఇంట్లో ఉండి వెయిట్ లాస్ అవ్వాలన్నా కూడా, ఏ విధంగా అయినా కానీలేండి, ఈ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ వెజిటేబుల్స్తోనే ఈజీగా చేసుకోవచ్చు అండి. పైగా టేస్ట్ అయితే అద్భుతం అంటే అద్భుతం, ఇంకా మాటల్లో చెప్పలేం, తింటేనే అర్థమవుతుంది ఆ టేస్ట్. సో అంత ఈజీగా స్కిన్కు, హెయిర్కి అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా చేశాను. వీడియో అనేది మీరు చివరి వరకు చూస్తే అర్థమవుతుందండి. చూస్తుంటేనే తినాలనిపించట్లేదా మీకు? అంత బాగా కలర్ఫుల్గా ఉంది. టేస్ట్ అయితే అద్భుతం అనుకోండి. ఇంకా మామూలు దోశల కంటే ఎక్సలెంట్. వీడియో చివరి వరకు చూడండి. నేను చాలా టిప్స్ షేర్ చేశాను ఇందులో. మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో. మీకే అర్థమవుతుంది చివరి వరకు చూస్తే. ఓకేనా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలామంది రెసిపీస్ షేర్ చేయమని చెప్తున్నారు కదా. డైలీ పోస్ట్ చేస్తూ ఉంటానండి. ఈజీగా, క్విక్గా, మీకు వీలుగా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తినచ్చు అలాంటి రెసిపీసే షేర్ చేస్తున్నాను. పైగా నేను ఏవి తిన్నానో అవే షేర్ చేస్తున్నాను. మీకైతే ప్రత్యేకంగా, నాకు మాత్రం ప్రత్యేకంగా ఏం కాదు. నా వెయిట్ లాస్లో ఏ రిజల్ట్ ఉండిందో అవే నేను షేర్ చేస్తున్నాను. కాకపోతే ఒక 2 టిప్స్ చెప్తాను. అవి ఫాలో అయ్యి ఇవి తినండి. ఇవి తినడం వల్లనే వెయిట్ లాస్ అవుతారు అనేది కాదు. ఆ టిప్స్ ఫాలో అవుతూ ఇవి తిన్నారంటే ఖచ్చితంగా మీరు రిజల్ట్ చూస్తారు 100%. ఎందుకంటే నేను అలానే చేశాను. నెంబర్ 1, ఎంత వీలైతే అంత మార్నింగ్ టైంలో పొట్టను ఖాళీగా పెట్టుకోండి. అంటే ఏమి తినద్దని కాదు, లిక్విడ్స్ తాగండి. మార్నింగ్ వాటర్ కానీ, ఏదైనా గ్రీన్ టీ కానీ, యాపిల్ సైడర్ వెనిగర్ కానీ, అలాంటివి ఉంటాయి కదా, జ్యూసులు ఉంటాయి కదా, ఏదైనా క్యారెట్ బీట్రూట్ జ్యూస్ కానీ, కీరా జ్యూస్ కానీ, కొత్తిమీర, తర్వాత ఇది పుదీనా మొక్కలు వేసుకున్నాను నేనైతే. పుదీనా, కొత్తిమీర జ్యూస్ కానీ, ఇలాంటివి ఏదైనా తాగే అలవాటు ఉంటే అది కంటిన్యూ చేయండి. మాకు అలవాటు లేదు అని అనుకోండి, ఇప్పుడు అలవాటు చేసుకోండి. ఎందుకంటే వెయిట్ లాస్కి చాలా ముఖ్యం ఏంటంటే, మార్నింగ్ మనం కడుపును ఎంత పొట్టని ఖాళీగా పెడితే అంత ఫ్యాట్ లాస్ అనేది తనను తానే బాడీ రిపేర్ చేసుకుంటుంది. నెంబర్ 1 ట్రిక్ అది. నేనైతే మీరెంతవరకు ఖాళీగా ఉంటారు, మీరెంతవరకు తినకుండా ఉంటారు అనే మీ క్వశ్చన్ రావచ్చు. నేనైతే 11 గంటల వరకు లిక్విడ్స్తోనే, ఓన్లీ వాటర్, గోరువెచ్చని వాటర్ కానీ, మెంతులు, తర్వాత గ్రీన్ టీ ఆకులు, ఇదిగోండి గ్రీన్ టీ ఆకులు, ఇలాంటివి ఆకులు అనమాట. అర్థం అవడం కోసం ఇట్లా ఆకులు అనమాట. ఇట్లాంటి ఆకులు ఇవి ముందే నానబెట్టుకొని, మెంతులు ఇవి, అవి కషాయంగా కాచుకొని, దాని కొంచెం పింక్ సాల్ట్, కొంచెం లెమన్ వేసి తాగేదాన్ని. తాగిన తర్వాత 7 గంటలకు వాటర్ తాగాను అనుకోండి, 9 గంటలకు కషాయం తాగుతా. 9:30 నుంచి 10 గంటల వరకు మా వారికి టిఫిన్ పెట్టడము, లేదంటే మధ్యాహ్నానికి ఏమైనా మిల్లెట్స్ కానీ, ఫుడ్కు సంబంధించి కానీ ప్రిపరేషన్స్ నానబెట్టుకునేవి అట్లా ఉంటాయి కదా, అవి చూసుకొని 10 గంటలకు నిదానంగా ప్రిపేర్ చేసుకునేదాన్ని. నేను 11 గంటలకు తినాల్సింది. సో ఆ విధంగా చేసుకునేదాన్ని. సో అట్లా 11 గంటల వరకు ఎలాగైనా కానీ ఏదో ఒక పని మీద నా మనసు అనేది డైవర్ట్ చేసుకునేదాన్ని. ఎందుకంటే పొట్ట ఖాళీగా ఉంది అనేది వీలైనంత వరకు బ్రష్ చేసేదాన్ని కాదు. అది కూడా చెప్తున్నా మీకు. బ్రష్ చేస్తే ఆకలి అవుతుంది బాగా. ఇది ఒక పెద్ద టెక్నిక్. మీకు బ్రష్ చేసేదాన్ని కాదు 9:30 వరకు కూడా. అంత కషాయం ఎప్పుడు 8:30, 9 వరకు కషాయం తాగేదాన్ని కదా. ఆ కషాయం తాగే ముందే బ్రష్ చేసేదాన్ని. ఆకలి అవుతుంది బ్రష్ చేస్తే నాకు. మీకు కూడా ఇలా ఉంటే కనుక, బ్రష్ చేస్తే తినాలనిపిస్తుంది, ఆకలి అనిపిస్తుంది అని అంటే, ఉత్త నీళ్లు నోరు పుక్కలించేసి తాగేసి తర్వాత కషాయం ఎప్పుడైతే తీసుకుంటారో, టీ అనొచ్చు, కషాయం అనొచ్చు, ఏదైనా అనొచ్చు, హెల్త్కి అయితే మంచిది, అలా తీసుకోండి. సో ఆ విధంగా పొట్టను మనము ఎంతవరకు ఖాళీగా ఉంచగలిగితే అంత బెటర్. మార్నింగ్ లేట్గా తినాలి ఏదైనా, నైట్ అర్లీ డిన్నర్ చేసేయాలి. నేనైతే 7 గంటల లోపల తినేస్తాను. తిన్నది నేను నిద్రపోయే లోపల అరిగిపోతుంది. నెక్స్ట్ నా బాడీలో ఏదైనా ఎక్స్ట్రా ఫ్యాట్ ఉంటే నా బాడీనే దాన్ని రిపేర్ చేసుకుంటుంది. మనం నిద్రపోయినా కూడా అదంతా ఫ్యాట్ని కరిగించుకుంటూ ఉంటుంది బాడీ. మీకు అదే కదా కావాల్సింది. అర్లీగా తిన్నారంటే మీ బాడీలో ఉన్న ఫ్యాట్ అనేది తొందరగా కరిగిపోతుంది. మార్నింగ్ లేట్గా తిన్నారంటే ఫ్యాట్ కరిగించే ప్రాసెస్ అనేది మీకు 11 వరకు 12 వరకు హాయిగా జరుగుతూ ఉంటుంది. ఎంత ఫాస్ట్గా మీరు తగ్గాలనుకుంటే ఈ టిప్ అనేది అంత మీరు ఫాలో అయితే చాలా మంచి బెటర్ రిజల్ట్ ఉంటాయి. ఇది నా పర్సనల్గా నేను ఫేస్ చేసింది. ఫస్ట్ స్టార్టింగ్లో అన్ని రకాలుగా ట్రై చేస్తూ ఉన్నా, ఏది వర్కౌట్ అవ్వలేదు. ఇది 100% వర్క్ అవుతుంది. ట్రై చేసి చూడండి. ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించే రెసిపీ మీకు చాలా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఫుల్ ప్రోటీన్ దోశ ఇది.
మీ ఇంట్లో ఉన్న దానిలతోనే చేసుకోవచ్చండి, మళ్ళీ బయట నుంచి తెచ్చేటివి కాదు. ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండవు దీంట్లో, తక్కువ క్యాలరీసే, ఎక్కువ ప్రోటీన్, ఎక్కువ హెల్దీ, హెయిర్కి కూడా మంచిది, స్కిన్కి కూడా మంచిది. తిన్నాక ఒక్క దోశ తిన్నా కూడా కడుపు నిండిపోతుంది. ఎందుకంటే ప్రోటీన్ అనేది మనకి చాలా మంచిది బాడీకి అని చెప్పాను. ఒక దోశ తింటే మీకు కడుపు నిండుతుంది, అది కూడా నిదానంగా అరుగుతుంది. తొందరగా అరిగితే ఆకలి అవుతుంది. ప్రోటీన్ అనేది స్లోగా అరుగుతుంది అనమాట మనకి. సో ఆ దోశ తినడం వల్ల మీకు చాలా బెటర్. అది నేను మార్నింగ్ టైంలో తిన్నాను అని మాత్రం చెప్పాను, మీ ఇష్టం, మీరు కావాలంటే చేసుకోవచ్చు. నేనైతే మధ్యాహ్నం టైంలోనే, మధ్యాహ్నం నాకు అన్నమే తినాలనేది ఏం లేదు కదా, మిల్లెట్స్ రైసే, బ్రౌన్ రైసే అనేది ఏం లేదు. ఇప్పుడు నేను చెప్పిన దోశ అన్ని రకాల వెజిటేబుల్స్ సూపర్ టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. అసలు మీరు చూస్తే ఇదే బెస్ట్ కదరా నాయన అనుకుంటారు, అంత బాగుంటుంది. ఈజీగా అయిపోతుంది, చాలా సింపుల్గా అయిపోతుంది రెసిపీ. అది నేను ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని చివరి వరకు చూడండి, మంచి మంచి టిప్స్ చెప్తుంటాను, సరేనా? ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు నచ్చిన చట్నీతో మీరు కాంబినేషన్ చేసుకొని తినచ్చు మధ్యాహ్నం టైంలో. లేదు మాకు ఈవినింగ్ టైంలో ప్రోటీన్కి సంబంధించి కానీ, మార్నింగ్ టైంలో ప్రోటీన్కి సంబంధించి కానీ ఈ దోశ ఇంక్లూడ్ చేసుకుంటే బాగుంటుంది కదా అని అనుకుంటే స్మాల్ సైజ్ కానీ మీడియం సైజ్ కానీ వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇది కూడా ప్రోటీన్ దోశే కదా. నేనైతే ఆఫ్టర్నూన్ టైంలో తిన్నా చాలాసార్లు ఇది. సో మీరు కూడా ట్రై చేయండి, మంచి రిజల్ట్స్ ఉంటాయి. నేను చెప్పే ప్రతి రెసిపీ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది వెయిట్ లాస్లో, ఓకేనా? ఓకే అండి, ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే బెస్ట్ దోశ మనకు వెయిట్ లాస్లో బెస్ట్గా ఉపయోగపడేదండి. ఇది బ్రౌన్ రైస్ యాడ్ చేశాను, క్యాలరీస్ తక్కువ ఉంటాయి. శనగపప్పు, కందిపప్పు, మినపప్పు పొట్టుతో తీసుకున్నాను, మీ ఇష్టం ఇది ఏదైనా తీసుకోవచ్చు. పెసరపప్పు, అలాగే మెంతులు, ఎండుమిరపకాయలు, ఇవన్నీ యాడ్ చేసి ఒక బెస్ట్ ప్రోటీన్ దోశ అనేది మీకు చూపించబోతున్నా. ఇవన్నీ ఒకటి కానీ 2 సార్లు కానీ నీట్గా వాష్ చేసుకోండి. నేనైతే ఒక 2 టైమ్స్ వాష్ చేశాను. నీట్గా వాష్ చేసుకుంటే బెస్ట్ అనమాట. నైటే నానబెట్టేసుకున్నామంటే పొద్దున గ్రైండ్ చేసుకోవచ్చు. దీనికి పెద్ద పని ఏమి ఉండదండి, అన్నీ నైటే నానబెట్టేసుకొని పొద్దున మనం గ్రైండ్ చేసుకోవచ్చు. ఈ వాటర్ కూడా నేను మొక్కలకి వేస్తాను, పడేయను అనమాట ఊరికే నీళ్ళు. మొక్కలకి వేస్తే మనకు మొక్కలు స్ట్రాంగ్గా పెరిగి మంచి వెజిటేబుల్స్ వస్తాయి. నైటే ఇట్లా నీళ్ళు పోసేసి నానబెట్టుకొని ఇందులోనే ఎండుమిరపకాయలు కూడా వేసేస్తున్నాను, నానిపోతాయి పొద్దునకి. చూడండి, పొద్దునైతే మార్నింగ్ మొత్తం నానిపోయింది అనమాట, బాగా మెత్తంగా నానిపోయినాయి చూడండి. సో ఈ వాటర్ వేసి మనం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి, మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ ఏం అవసరం లేదు. మనం బియ్యం పిండి ఎలా రుబ్బుకొని పెట్టుకుంటామో ఆ విధంగా చేసుకుంటే సరిపోతుంది. నేనేమంటానంటే పిల్లలుండి ఎక్కువ హెవీ వర్క్ ఉన్నా, ఆఫీస్కి వెళ్ళేసి వచ్చి అలసిపోయి ఈవినింగ్ వచ్చినా మళ్ళీ పొద్దున్న నానబెట్టుకొని ఈవినింగ్ రుబ్బుకొని అంత హెవీ వర్క్ చేసుకోకుండా ఒకలాగో పొద్దున కొంచెం ఓపిక్గా అన్నీ చేసుకుంటాము, ఆ పనిలో పని ఓ 10 నిమిషాలు రుబ్బేసుకొని ఈజీగా ఇన్స్టెంట్గా వేసేసుకోవచ్చు. వెయిట్ లాస్ స్ట్రెస్ అనేది ఫ్రీ అవుతుంది. అలాగే ఇంట్లో వాళ్ళకు కూడా బెస్ట్ రెసిపీ ఇచ్చినట్టు అవుతుంది. ఇప్పుడు చట్నీ, పల్లీల చట్నీ, శనగకాయల చట్నీ, ఇవన్నీ రానోళ్ళు ఎవరు ఉండరు. నేను కొత్తగా చూపించాలనేది ఏం లేదండి, ఇందులో మీకు నచ్చిన కాంబినేషన్ చేసుకొని తినండి అని చూపించడం కోసమే. అందులో చాలామంది కొత్తగా చూస్తుంటారు కదా కొంతమంది వీడియోస్, వాళ్ళకు కూడా ఇందులో నెయ్యి యాడ్ చేశాను. నేను అసలు నా వెయిట్ లాస్లో ఆయిల్ అనేది లేదండి, అన్నీ నూనె. గేదె, ఎవరో ఒకరు నాకు కామెంట్ పెట్టారు, మీరు ఏ నెయ్యి వాడారు, కౌదా లేదంటే మామూలుగా బఫెలో దాన్ని? నేనైతే గేదె నెయ్యి అండి, ఇంట్లోనే తయారు చేసుకుంటాను. పెరుగు మీద, పాల మీద వచ్చిన మీగడ ఉంటుంది కదా, దాంతో ఇంట్లో తయారు చేసుకొని దాంతోనే నేను యూస్ చేశాను. ఇదంతా మీకు ప్రాసెస్ తెలుసు చట్నీ, కానీ ఏవో ఒక టిప్స్ మీకు చెప్పడం కోసం అట్లీస్ట్ నేను ఏదో తయారు చేసుకున్నాను కదా చూపిస్తున్నాను. ఇందులోనే వెల్లుల్లి కూడా యాడ్ చేశాను, హెల్త్కి మంచిది, హెయిర్కి మంచిది, అలాగే ఫ్లేవర్ బాగుంటుంది, సూపర్ టేస్ట్ ఉంటుంది. తినేటప్పుడు చూడాలి, అస్సలు తిన్నాను నేను, ఆ టేస్టే వేర్లేండి. మీ అందరికీ తెలుసు కదా ఆల్రెడీ. మీరు అల్లం చట్నీ కానీ, పుదీనా కొత్తిమీర చట్నీ కానీ దేంతో అయినా చేసుకోవచ్చు. ఇందులో 1/2 స్పూన్ కంటే తక్కువ నెయ్యి వేసాను నేను, మీరు ఆల్రెడీ గమనిస్తుంటారు చూడండి, తీస్తుంటే కూడా ఒక చుక్క నెయ్యి లేదు దాంట్లో. ఎందుకంటే మళ్ళీ ఏదో తాలింపు పెట్టాలంటే పెట్టాలన్నట్టుగా పెట్టాను అనమాట నేను. ఎంత వీలైతే అంత తక్కువ నెయ్యి వాడడం మనకు చాలా మంచిదండి వెయిట్ లాస్లో.
దాంట్లో ఉప్పు తర్వాత నూనె ఇవి కంట్రోల్ చేసుకుంటే బెస్ట్. నెక్స్ట్ ఇప్పుడు ఇవెందుకు నేను కట్ చేసి పెట్టానంటే మన దోశలోకి స్టఫింగ్ అండి. మీ దగ్గర సన్నగా కట్ చేసుకునే ఒక టాలెంట్ ఉంటే కట్ చేసుకోండి. నేను మరీ సన్నగా కట్ చేయడానికి టైం పడుతుంది అని చెప్పేసి నేను చాపర్ ఉంది కదా నా దగ్గర, దాంతో అట్లా చాప్ చేసుకున్నాను. ఈజీగా 1 నిమిషంలో అయిపోతుంది, మళ్ళీ టైం వేస్ట్ కాకుండా ఉంటుంది అనేసి ఇవి కూడా అలానే చాపర్లో వేసుకొని నేను మెత్తగా చేసేసుకున్నాను. చూడండి ఒక 4-6 బ్లేడ్స్ ఉంటాయి దాంట్లో. ఊరికే అట్లా మనం చాపింగ్ స్టిక్ అది తాడు లాగానంటే మొత్తం అంతా మెత్తగా అయిపోతుంది. ఇదిగో చూడండి మీకు కనిపిస్తుంది కదా ఆల్రెడీ. ఇవైతే నేనే కట్ చేసుకున్నాను, ఎందుకంటే దాంట్లో వేస్తే మళ్ళీ గుజ్జు గుజ్జు అయిపోతుంది, ఇంకా ఏం బాగుంటుంది మళ్ళీ అని చెప్పేసి ఇట్లా ముందే కట్ చేసి పెట్టుకున్నాను. మామూలుగా అప్పుడప్పుడు కట్ చేసుకొని వేసుకుంటాను, ఇంకా వీడియోలో మీకు క్లియర్గా అర్థం కావాలంటే మొత్తం ప్లేట్లో పెట్టుకొని కట్ చేసుకొని ఇవన్నీ చూపిస్తే కానీ అర్థం కాదు కదా. సో మొత్తం రెడీ అయిపోయింది, రెడీ చేసేసుకున్నాను. పిండి కన్సిస్టెన్సీ చూశారు కదా, ఈ విధంగా పెనం వేడయ్యింది. 3 గరిటెలు, చిన్న గరిటెని పెట్టుకున్న అన్ని దానిలలో నేను చిన్నవే యూజ్ చేస్తున్నాను, పెద్ద పెద్దవి కాకుండా చిన్న గరిటె పెట్టుకొని ఫస్ట్ ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏం వేయలేదు. ఫస్ట్ ఆనియన్స్, టమోటోలు, క్యాప్సికము, క్యారెట్ ఇవన్నీ వేసిన తర్వాత లాస్ట్లో జీలకర్ర వేసాను అనమాట. తర్వాత కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత 1-2 చుక్కలు నెయ్యి వేయాలంటే వేయాలి అంతే. వేసేసి ఇట్లా ఒకటి బౌల్ పెట్టామంటే పైన కూడా నీట్గా కుక్ అవుతుంది. నెక్స్ట్ ఇలా తిప్పేసుకోవడమే అనమాట. చూడండి ఎంత ఎమ్మీగా ఉందో. ఆల్రెడీ మా వారు ఒక దోశ తినేశారు. నెక్స్ట్ 2 దోశ ఇది మా వారికి వేసి ఇచ్చేసాను ఫస్ట్. నెక్స్ట్ ఇది నా దోశ అనమాట. నా దోశ స్పెషల్ ఏంటో చూపిస్తాయి ఇప్పుడు. దీంట్లో మనము అంతా జీలకర్ర వేసేసాను, అన్నీ యాజ్ ఇట్ ఈస్గా వేసాను. లాస్ట్లో ఇప్పుడు చల్లుతున్నది ఫ్లాక్స్ సీడ్ పౌడర్ అనమాట. మనం అసలే వెయిట్ లాస్లో ఉన్నాము, హెయిర్ అనేది ఫాల్ కాకూడదు కదా, ప్రతి దాంట్లో జల్లేస్తాను నేనైతే కనుక ఫ్లాక్స్ సీడ్ పౌడర్. చూడండి ఎంత టేస్టీ కలర్ఫుల్గా ఉందో. వెజిటేబుల్స్ వేడిగా ఈ దోశ అసలు ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి. నార్మల్ దోశ కంటే ఎంతో అందంగా ఉంది, టేస్టీగా ఉంది. ఇదే కదా మనకు కావాల్సింది. దోశ అంటే బియ్యపిండి దోశ ఒకటే కాదు కదా, మీ అందరికీ ఆల్రెడీ తెలిసి ఉంటుంది, రకరకాల దోశలు. ఆహా ఎంత టేస్టీగా ఉందంటే మాటల్లో అయితే చెప్పలేను, మాటలు లేవు. నాకు తెలిసి మీకు ఈ పాటికే నోరు ఊరిపోతుంటుంది, ఎందుకంటే నేను మళ్ళీ ముందు తినేసిన ఆల్రెడీ వీడియో ఎడిట్ చేస్తుంటేనే మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇంత ఎమ్మీగా ఉంటూ పైగా వెయిట్ లాస్ అవుతూ డబల్ బెనిఫిట్స్, త్రిబుల్ బెనిఫిట్స్, పైగా ప్రోటీన్ హెయిర్కి చాలా మంచిది, బయోటిన్ హెయిర్కి చాలా మంచిది, స్కిన్కు మంచిది, ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నప్పుడు వెయిట్ లాస్ పైగా ఇంకెందుకు ట్రై చేయకూడదు మనము? తప్పకుండా ట్రై చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది.